హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన రెసిపీ వచ్చి మిల్క్ పుడ్డింగ్ అండి. దీన్ని మిల్క్ పుడ్డింగ్ గానీ జెల్లీ గానీ అనుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. లాస్ట్ టైం నేను కోకోనట్ జెల్లీని అప్లోడ్ చేసినప్పుడు చాలా మంది అడిగారు, అసలు అగర్ అగర్ అంటే ఏంటి, చైనా గ్రాస్ అంటే ఏంటి, అసలు ఎక్కడ దొరుకుతాయని. ఈ వీడియో చూస్తే లాస్ట్ వరకు నేను చెప్తాను. ఇక్కడైతే నేను ఫస్ట్ మార్కెట్ లో దొరికే జెల్లీని తీసుకొచ్చుకున్నాను, స్ట్రాబెరీ ఫ్లేవర్ ది. దాన్ని ఒక బౌల్లో వేసి దీంట్లో 400 గ్రామ్స్ వాటర్ వేయాలని ఉంది. మొత్తం ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా పైనే మెన్షన్ చేస్తారు, సో దాని మీదే ఉంటాయి కాబట్టి వాచ్ చేయొచ్చు. సో 400 గ్రామ్స్ వాటర్ అయితే యాడ్ చేసి గ్యాస్ మీద పెట్టి లైట్ గా వేడి చేయాలి. సో వేడి చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుని ఒక బౌల్లో వేసుకుంటే జెల్లీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. నేను లోపల చిన్న చిన్న ముక్కలుగా వచ్చింది కదా, మీరు స్టార్టింగ్ లో చూస్తే దానికి నేను యూజ్ చేస్తాను అనమాట. దీన్ని బౌల్లో నుంచి డిమౌల్డ్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీకు ఏ షేప్ లో కావాలంటే ఆ షేప్ లో కట్ చేసుకోవచ్చు. నేను ఇలా చిన్న చిన్న ముక్కలుగా స్క్వేర్ షేప్ లో అయితే కట్ చేసుకుంటున్నానండి. సో వీటిని పక్కన పెట్టేసుకోవాలి. ఈ జెల్లీ మిక్స్ లో మనం ఏమి కలపనవసరం లేదు, అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే సరిపోతుంది. ఇలా జెల్లీ అయితే చాలా సింపుల్ గా రెడీ అయిపోతుంది. ఇలా పెట్టినా కూడా పిల్లలు చాలా నచ్చుతుంది. ఇక్కడ మెయిన్ మిల్క్ బేస్ కోసం మనం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 1/2 లీటర్ వరకు మిల్క్ వేసుకొని మరగబెట్టుకుంటూ ఉండాలి. ఇది అగర్ అగర్ అండి. మార్కెట్ లో గానీ, సూపర్ మార్కెట్స్ లో గానీ, అమెజాన్, ఫ్లిప్కార్ట్స్ ఇలా ఈ కామర్స్ వెబ్సైట్స్ లో ఎందులోనైనా దొరుకుతుంది. లేదు అంటే సూపర్ మార్కెట్స్ లో ఇదైతే అవైలబుల్ గా ఉంటుంది. అగర్ అగర్ గ్రాస్ అండి, దీన్ని కూడా తెచ్చుకోవచ్చు. ఇదైతే చాలా సింపుల్ గా అవైలబుల్ గా ఉంటుంది. సో నేను ఇక్కడ అగర్ అగర్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను. దీన్ని ఒక 1/2 లీటర్ కి ఒక స్పూన్ అయితే వేస్తున్నాను, అంటే 10 to 15 గ్రామ్స్ ఉంటుంది. వేసి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత స్వీట్నెస్ కోసం నేను ఇక్కడ షుగర్ అయితే యాడ్ చేయట్లేదు, మిల్క్ మెయిన్ అయితే యూస్ చేస్తున్నాను. మిల్క్ మెయిన్ వేసుకుని బాగా కరిగిన తర్వాత దీన్ని తీసుకుని పక్కన పెట్టేసుకుని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఇలా స్ట్రెయిన్ చేసుకుంటే ఏమన్నా లమ్స్ లాంటివి ఉంటే తొలగిపోతాయి అన్నమాట. తర్వాత నేను ఇక్కడ ఈ మౌల్డ్ అయితే తీసుకున్నాను, మీరు ఎందులోనైనా ఫ్రీజ్ చేసుకోవచ్చు. సో తర్వాత మిల్క్ యాడ్ చేసేసిన తర్వాత ఇందులో ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న స్ట్రాబెరీ ఫ్లేవర్ జెల్లీని అయితే యాడ్ చేసేసాను. దీన్ని ఒక 30 to 40 మినిట్స్ పక్కన పెట్టేస్తే ఇలా ఫ్రీజ్ అయిపోతుందండి, జెల్లీలా అయిపోతుంది. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇదైతే మిల్క్ ఫ్లేవర్స్ తో లోపల ఉన్న చిన్న చిన్న స్ట్రాబెరీ ముక్కలతో టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్.